గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ 2025 అనేది జరుగుతుంది కదా! మనం గత 2 రోజులుగా ఇక్కడ నుంచి అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉన్నాము. ఇప్పుడు అపోలో నుంచి మనకి డాక్టర్ హరికుమార్. హరికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కన్వెన్షన్‌కి హాజరయ్యారు. మరి ఆయనకి ఏ విధంగా అనిపిస్తుంది తెలుసుకుందాము. ఎలా ఉంది సార్ సమ్మిట్? లోకల్ నుంచి గ్లోబల్ సర్వీసెస్ అనేటువంటివి ఎప్పుడైతే జరుగుతాయో మనిషి లోకల్గా అంటే ఒక పరిమితంగా ఉన్నటువంటి వ్యక్తి అపరిమితంగా ఇన్ఫినిట్గా ఎదిగేటువంటి స్కోప్ ఉందన్నటువంటి విషయము ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ ప్రభంజనాన్ని ఇతర కంట్రీస్లో కూడా ప్రభంజనాన్ని సృష్టిస్తూ తిరిగి దేశానికి హెల్త్ పరంగా అలాగే విద్యాపరంగా రాజకీయ పరంగా అన్నింటిలోనూ మేమున్నాం అని చెప్తున్నటువంటి ఈ జీటీఏ ప్లాట్ఫామ్లో నేను ఒక డాక్టర్గా ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటిది మరింత బాధ్యతను పెంచుతూ ఉంది. పరిమితంగా భాగ్యనగరాన్ని నుంచి వచ్చినటువంటి మనము ఆ భాగ్యమంతా కూడా విశ్వమంతా కూడా మనం అందించాలి అనేటువంటి ప్రేరణ అందించినందుకు మల్లన్న గారికి అండ్ ఆల్ ద ఆర్గనైజర్స్కు థ్యాంక్స్ చెప్తూ తప్పకుండా జీటీఏ తరఫున నిర్వహించబడుతున్నటువంటి హెల్త్ క్యాంప్స్ కావచ్చు మిగతా బృహత్ కార్యక్రమాల్లో మా డాక్టర్స్ అందరూ పాల్పంచుకుంటామని చాలా బాగా ఉంది. విందు భోజనాలు అలాగే చక్కగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు తెలుగు మన యొక్క తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడేలా జరుగుతున్నటువంటి వీటన్నిటిని చూస్తుంటే ఆహా స్వర్గం ఎక్కడో లేదు. మన లోకల్ వాళ్ళు గ్లోబల్గా చరిత్ర సృష్టించి ఇక్కడ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ప్రపంచమంతటా జరిగితే తెలుగు ఖ్యాతి విశ్వఖ్యాతి అవుతుంది. ఒక డాక్టర్‌గా ఇప్పుడు అంటే మన రాష్ట్రంలో మెయిన్‌గా తెలంగాణలో ఏ విధంగా ఉంది మెడికల్ డిపార్ట్‌మెంట్? సో విద్యా వైద్యం అనేటువంటిది సామాన్యునికి సైతం అందినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది. గవర్నమెంట్స్ మారుతూ ఉన్నాయి కానీ ముఖ్యంగా వైద్య రంగానికి ఇవ్వవలసినటువంటి నిధులు కానీ ఇవన్నీ పూర్తిగా అందకపోవడం, ఇంకా ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఇంకా గౌరవం పెంపొందించేటువంటి విధంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అయ్యి డాక్టర్లు ఎప్పుడు సంసిద్ధంగానే ఉన్నారు. కానీ వారికి ఇవ్వవలసినటువంటి వేతనాలు అయితే ఏమి వారికి అందించవలసినటువంటి సదుపాయాలు ఉంటే తప్పకుండా మా పీరియడ్లో మేము రూరల్ ఏరియాస్లో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేశాం. కానీ ఇప్పుడు అదేదో మొక్కుబడిగా ఉండి ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నటువంటిది ఎందుకు అనిపిస్తుందంటే రాజకీయాలు ప్రభుత్వాలు ఇవన్నీ కూడా డాక్టర్స్కు సపోర్ట్గా ఉంటే ఆ విధంగా చట్టాలు వస్తే తప్పకుండా ఎలాగూ ఒక పాజిటివ్గానే ఎదుగుతున్నాం. ఇంకా ఎదగవలసినటువంటి అవసరం ఉంది. తప్పకుండా వైద్యుడు నారాయణుడు హరి అన్నారు కాబట్టి కంపాషను, డెడికేషను, సిన్సియారిటీ, నాన్ కమర్షియాలిటీ ఇవన్నీ ఇంకా పెరగాలంటే ప్రభుత్వం అండ ఉండాలి. తప్పకుండా ఇప్పటి ప్రభుత్వం అందిస్తుందని ఆశిద్దాం. మేమైతే అన్నింటికీ ముందుంటాం. థ్యాంక్ యూ సో మచ్.